గ్రూప్ 1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పరీక్షను రద్దు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని మాజీ మంత్రి గంగుల నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 654 మంది అభ్యర్థులకు ఒకే సిరీస్ లో ఈక్వల్ గా మార్కులు వచ్చాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాము నాయక్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని కౌశిక్ రెడ్డి అన్నారు. అనంతరం మాజీ మంత్రి గంగుల టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందన్నారు. ఈరోజు టీఎస్పీఎస్సీలో చాలామంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. మాకు అన్యాయం జరిగింది. కొంతమందికి లబ్ధి పొందినరు. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఒకవేళ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ జరిగితే మాకు కూడా ఉద్యోగాలు వచ్చేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి అప్రోచ్ అవుతారు. ఆ విధంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కూడా చాలామంది నిరుద్యోగులు రావడం జరిగింది. దాన్ని కూలశంకంగా ప్రతిపక్ష బాధ్యతగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూలశంగా చర్చిస్తే అందులో క్లియర్గా ఆధారాలతో సహా ఈరోజు కౌశిక్ రెడ్డి బహిర్గతం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ఎవరో కొంతమంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు తప్పు చేస్తే చాలామంది విద్యార్థుల లైఫ్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిన అసెంబ్లీ సమావేశాలలో మీరు ఎలాంటి సూచన చేస్తే స్వీకరిస్తామన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి క్లియర్గా సూచిస్తారు. ఇది ప్రజల జీవితంలో తప్పు జరిగింది, మరి మీరు దీన్ని సమర్థిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు సమర్థించకపోతే వెనువెంటనే దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. మీరు నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిజంగా ట్రాన్స్పరెన్సీగా పరిపాలన చేయాలనుకున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఆరోపణల మీద నిజాలు తెలిసినందుకు ఈరోజు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. అంటే అన్నింటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తారు కదా, మరి దీని మీద ఎందుకు వేయరు? ఇంతమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది కదా. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ సీజేతో ఇచ్చినావు. ఏ చిన్న తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి చేసిన అన్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుతుంది కదా. కేటీఆర్ మీద, ఫార్ములా 4 మీద అన్నింటి మీద ఎత్తున్నారు, వేసుకో, ఇబ్బంది లేదు.